అట్టడుగు వర్గాల్ని, బీసీ వర్గాల్ని, ఎస్టీ వర్గాల్ని, ఎస్సీ వర్గాల్ని, ఇంకా ఎన్ని వర్గాలు ఉంటాయో నాకు చెప్పడం రాదు, కానీ వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అలా పిలవకండి, ఆక్వర్డ్గా ఉంటుంది, వాళ్ళంతా బ్యాక్ బోన్ అన్నారు. నిజమే కదా. మీరు అక్కడ సరిహద్దుల్లో రక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ డ్రైవర్ లేకపోతే ఈ పార్టీ ఆఫీస్కి నేను రాలేను, పని మనిషి లేకపోతే వండుకుని కోర్టుకు వెళ్ళలేను, గిన్నెను కడుక్కోలేను. కానీ వీళ్ళందరూ బ్యాక్ వర్డ్ ఎలా అవుతారండి? ఒక్కసారి ఆలోచించండి. ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు 6 గంటల సేపు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. కిడ్నీ ప్రాబ్లం ఏమిటి? 6 గంటల బాత్రూమ్కి వెళ్ళకుండా ఎవరికి ఆరోగ్యం బాగుంటుందండి? పెద్దవాడికి. ఇలాంటి స్థితి ఎదుర్కొంటున్నాము. ఇంకా చెప్పాలంటే అవినీతి విపరీతంగా పెరిగింది. అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి, మన పిల్లల జీవితాలు బాగు చేయడానికి, మన పిల్లల జీవితాలు ఫ్యూచర్ భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి ఉన్నతుడైన నాయకుడు కావాలి. రాష్ట్రం నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటుంది, దేశం మొత్తం నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటుంది. కాబట్టి మంచి చేయండి. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి భవిష్యత్తును గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ముందడుగు వేద్దాం, కలిసి నడుపుదాం, తెలుగు దేశాన్ని గెలిపిద్దాం. అన్నీ మనకు సౌఖ్యాలే, అన్నీ మనకు సౌఖ్యాలే, గ్యారంటీ. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ శ్రీ అంకరిస్తారు. మీ
చేస్తున్నారో నూతన కార్యవర్గం మాత్రం అక్కడే ఊరుకోండి. అక్కడే నూతన కార్యవర్గంతో చేసినప్పుడు కొని ప్రమాణ స్వీకారం చేయాలి. నూతన కార్యవర్గంతో ఆఫీస్ పక్కన చెందిన ఆపరేటర్గా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ చెప్తారు. లాస్ట్ వచ్చినప్పుడు కర్మాణ కృషి మనస్సు మీకు ఏది నమ్మకం ఉంటే దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడు, లేకపోతే మనస్సాక్షి మీద నమ్మకం ఉంటే మనస్సాక్షి, ఒకటే చెప్తారు. ఆ విధంగా గట్టిగా మీరు చెప్పాలి. డాషర్ నేను రాష్ట్ర సైనిక విభాగంలో డాష్గా పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని పార్టీ నిర్ణయాలను ఆదేశాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పార్టీ పట్ల పూర్తి విధేయతతో పార్టీ లక్ష్యంగా నీతి నిజాయితీతో నిరాడంబరంగా నైతిక విలువలతో కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలకు అతీతంగా సర్వవర్గ సంక్షేమానికి ఆదర్శ సమాజ రూపకల్పనకు కృషి చేస్తాను. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి ప్రజాసేవే పరమావధిగా పార్టీ నియమావళిని అనుసరించి రాష్ట్ర సమగ్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తాను. తెలుగువారి కూడిన సమాజాభివృద్ధికి నేను అవిశ్రాంతంగా ప్రమాణం చేస్తున్నాను. మాజీ సైనికులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అద్వితీయమైన అవకాశాన్ని కల్పించిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించగా వీరి సమస్యలను వీరి కర్మకే వదిలేసి ప్రభుత్వ కాగితాలలో ఎన్నో సంక్షేమాలను కుప్పలు తెప్పలుగా కురిపించారు. సైనికుడంటే ఎంతో గౌరవ ప్రపత్తులు ఉన్నట్టుగా అధికారులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి నిర్మోహమాటంగా నిస్సంకోచంగా వేదికల మీద సైనికుల పక్షాన నిలిచి మాట్లాడతారు. కానీ అతని కుటుంబము అతను తింటున్నాడా, కడుతున్నాడా, ఉంటున్నాడా, అతనికి నివాస యోగ్యమైన వాళ్ళ మీద సమీక్ష చేయడానికి ఏదైనా ఒక కమిటీ ఉందా, లేదా వాళ్ళ ప్రతినిధిగా ఒక ఎమ్మెల్సీగా ఎవరికైనా అవకాశం ఇచ్చి వాళ్ళ సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకురావడానికి ఎవరైనా నియమించారా అనేటువంటి ఒక పక్కన పెడితే సైనికుల ఒక డైరెక్టర్ను అదేవిధంగా 23 జిల్లాల్లో 23 సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లను పెట్టి ఆ జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ల ద్వారా పరిశీలించి అందించాలనేటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయాలను తుంగలో దొక్కి మనకు సైనికులను ఆదుకోవడానికి మేము మీ వెనక ఉన్నాం, మీకు అన్ని విధాలుగా మేము ఆదరించి హత్తుకుంటామని సమర్పించినటువంటి డబ్బును అది ఎక్కడికి పోతుంది, ఎవరికి గురించి అది కలెక్ట్ చేశారు, ఏ రూపంలో ప్రజల వాళ్ళకి ఇస్తున్నారు అనేది చరిత్ర పుటల్లో ఈనాటికి దొరకనటువంటి సత్యం. ఒక మహిళ చిత్తశుద్ధితో వెళ్ళి 1 లక్ష రూపాయలు మాజీ సైనికులకు డొనేషన్ ఇస్తున్నాను అని ఆమె వరకైతే ప్రకటన ఇచ్చుకొని ఇవ్వటం జరిగింది తప్ప ఆ లక్షలాది రూపాయలు ఇస్తున్న డబ్బు ఇచ్చిన దాతలు కూడా ఏనాడు ప్రశ్నించలేదు. అయ్యా మేము వీళ్ళ గురించి ఇస్తున్న ఈ ధనం ఎవరి గురించి ఖర్చు పెడుతున్నారు, దానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు, దానికి లెక్క పత్రాలు ఎక్కడ అనేది చరిత్రకు దొరకని సత్యంగా మిగిలిపోయింది. గవర్నర్ గారు ఎన్టీ తివారీ గారిని కలిసి అయ్యా మాది ఈ సమస్య మా వారికి ఇవన్నీ చరిత్ర పుటలోనే నిలిచిపోయాయి తప్ప అమలు చేయడంలో ప్రభుత్వం అయితేనేమి ప్రజానిధులు అయితేనేమి మీకంటూ ఒక హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన బాధ్యత వహిస్తున్నాడు. దీని మీద ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ పరిశీలిస్తుంది, పరిశీలించి మీకు అమలు చేస్తుంది అని చెప్పడమే జరిగింది తప్ప ఏ ఒక్క విషయాన్ని కూడా
అమలు చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేవనేది మీ అందరి ముందు సమ్మెగా మనం చేస్తున్నాం ఎదుర్కొంటున్నాము. అది కాదయ్యా मैं बोल दिया था मुख्यमंत्री जी को इनको पट्टा दे दो, ये सैनिक है, देश के लिए बहुत कुछ किया है, तो इनके लिए इस तरह करना ठीक नहीं है. हमारा देश उज्ज्वल से जी रहा है बोलने से सैनिक वस्तु మీకు ఇవ్వలేదా, ఇవ్వకపోతే మై అది బాత్ करతామని ఆయన టెలిఫోన్ తీశాడు. ఆ సందర్భంలో లైన్ లేకి ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారి కలవటంగా అవమానకరంగా మాజీ సైనికులకు అవమానించే బదులు మీరు మాకు ఏదైనా విషయం ఇచ్చి మమ్మల్ని చంపేయాలి రంపాలా రాస్తారు. మేము ఇళ్ల స్థలాలు కావాలని చలో అసెంబ్లీ అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని పోతే మా వృద్ధ సైనికులు, ఈ మాజీ సైనికులు, వితంతు మహిళలు వచ్చారనే కనీస కనికరం లేకుండా అక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారని పోలీసుల చేత కొట్టించటము, అశ్విక దళంతో తొక్కించటము, ఇది ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవప్రదంగా ఉందని నేను సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు జవాబు చెప్పగల ఇది మీలో ఉందా, సత్తా ఉందా? మరి ఎందుకంటే మా ప్రాణాలతో ఆడుకుంటారు? మా సైనిక వర్గాలు కనీసం కనకరించకపోయి పోక మనల్ని పోలీస్ స్టేషన్ లో కేసులు బనాయించాల్సిన ద్రోహం మనం దేశానికి చేశామా, లేక ప్రజలకు చేశామా, లేక ప్రభుత్వానికి చేశామా, లేదంటే ఎక్కడైనా దొంగతనాలు చేశామా, లేదంటే మనం పట్టడం తిట్టడం చేశామా? మరి ఇంత సౌమ్యులైనటువంటి శాంతి పురుషులైన సైనికులను ఇంత అవమానపరచడం ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు అని వేదికగా మన నారా ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి ఒక లెసన్ గా ఈ విషయం చేరాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దీనికి రోడ్డు మీద 7th డిసెంబర్ పేరు చెప్పి ఫ్లాగ్ డే నిధుల గురించి రోడ్డు మీద భిక్షాటన చేసే బదులు ఆ సైనికుల సంక్షేమమై ఒక 10 కోట్ల 20 కోట్ల కనీసం సంవత్సరానికి వార్షిక బడ్జెట్ కేటాయించలేరా? అంటే దానికి కూడా ప్రభుత్వంలో కనీస మానవత్వం లేదా అని ఇవన్నీ చరిత్ర చెప్పుకుంటే ఎంతో మనకు బాధ కలుగుతుంది. అదే కడప జిల్లాకు నేను పర్యటనకు వెళ్ళాను. కడప జిల్లా ఏదైతే వేదిక నడిబొడ్డు కడపలో ఉంటది, ఆమె వచ్చి అయ్యాయి మా కడపలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఉంది, ఆయన కాడికి పోతే లేదమ్మా మీ గురించి మా కాడ ఏ బడ్జెట్ లేదు, మీరు ఏదో ఒక విధంగా మీరు ఎక్కడన్నా తెచ్చుకోండి. కడప మేయర్ గా ఉన్నారు, ఆయన కాడికి పోయి ఆమె చెప్పుకున్న సందర్భంలో కూడా అమ్మ తప్పకుండా పరిశీలిస్తామన్నారే తప్ప ఏనాడు పరిశీలనలేక అది రాకపోగా మా ఏదో సైనికుల సమస్యల మీద అక్కడ తెలుసుకుందామని ఆమె రావడం వల్ల అక్కడి కడప జిల్లాకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారి ఏరియా, ఆ ఏరియాలోనే అక్కడ వాళ్ళకు రక్షణ లేదు అంటే మిగతా జిల్లాలను ఏం చెప్పుకున్నా ఏముంది అనేది ఒకటి మనం ఆలోచిస్తూ ఆ మహిళకు మాత్రం తలా కొంత 10 రూపాయలు 5 రూపాయలు ఎవరికి దోచినది వాళ్ళు వేదిక మీదకి వచ్చిన వాళ్ళు వచ్చి మా బతుకులు ఎలా తీసుకోవాల్సిన అవసరం ఇంత కల్పించడం ప్రభుత్వానికి న్యాయం ఏమిస్తే ఆ విద్యాసాగర్ గారు నేను ఆవాజ్ ఎత్తి మాకు న్యాయం జరగటం లేదు, మీ కాడ ఉండే ఫండ్స్ ఏంటో నిధులు ఏంటో చెప్పండి అంటే ఈ రంగయ్య గౌడ్ మీద బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, ఆయన గవర్నమెంట్ లెటర్ రాస్తాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలంటే మీ ఇంటికి వచ్చానా, మీ సొమ్ము తిన్నానా, లేదంటే ఏదన్నా దొంగతనం చేశానా, ఏ విధంగా మీరు ప్రభుత్వానికి నా మీద లెటర్ రాయగలిగారు అని అడిగి మా మహిళలు పోయి డైరెక్టర్ మీద పడితే అమ్మ క్షమించండి పొరపాటు అయిపోయింది, ఇక ముందు ఎప్పుడు ఆ మాట ఇస్తాను అట్టాటి డైరెక్టర్లు మాకెందుకు? అదే వేదిక మీద ఇంకొకసారి ఆ విధంగా ఇట్లాంటి సమస్యలన్నీ మనకు చాలా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా కోరేది 23 జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు సైనికుల బాధ్యత వహించి ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా మా అందరి సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కేటాయించండి అంటే 46 ఎకరాల 12 గుంటలు మనకు స్థలం ప్రభుత్వం కేటాయించింది. మినిస్టర్ గారు అయితేనేమి అధికారులు మల్లాం పిల్లయ్య గారు ఈ 5,977 ఎకరాల భూమిని కొని ఇది సైనికులకు చెందాలి అని ఇచ్చిన ఆదేశాలు గంగలో కలిసిపోయినాయి. మరి వాళ్ళకి కేటాయించిన 40 ఎకరాలు కూడా ఇంటి స్థలాలకు ఇవ్వడానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదంటే ఏం చెప్పాలి? కాబట్టి వీటన్నిటి విషయంలో మన ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, వారి ఆరోగ్యం కూడా సరిలేదు. తాను ఎక్కువసేపు
మంచిది కాదని, ముఖ్యమంత్రి గారు మీరు ఏది ఎలా నడుపుకున్నా ఈ సైనిక వర్గం అనేది దేశ భవిష్యత్తుకు ఎంతో ఉజ్వలమైనటువంటి సేవలు అందించి పదవీ విరమణ కొంతమంది చేస్తే కాలగతిలో కొంతమంది కలిస్తే ఇప్పుడు ఉన్న వర్గాలు వాళ్ళ శక్తి యుక్తులను ధారపోస్తుంటే వారిని కూడా కనికరించలేక మాజీ సైనికులకు